ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. దశావతారాలు. మొన్ననే మనకు ఒక సినిమా వచ్చింది, కల్కి. మరలా ఇంకో సినిమా వచ్చింది, ఏది? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, నరసింహస్వామి అవతారం, వరాహ అవతారం గురించి. ఇది తీసేటప్పుడు మూవీలో మీరు ఒకటి గమనించారో లేదో, షట్చక్రాలు జస్ట్ ఒక సెకండ్ అట్లా చూపించాడు, యోగానికి సంబంధించిందని చెప్పటానికి. దానికి సంబంధించిన బుక్ నా దగ్గర ఉంది, ఎప్పుడో 15 years బ్యాక్ రాసిన బుక్ అది. షట్చక్రాలకు రిలేషన్ ఇస్తూ తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము, నిర్గుణము, ఈ గుణాలకు ఆపాదించి విష్ణుమూర్తి దశావతారాలు ఏ టైంలో ఎలా వచ్చాడు, ఎవరు ఎందుకు ఎక్కడ అణిగమణిగి ఉండాలి, ఇవన్నీ కూడా అందులో రాయడం జరిగింది. వరాహ అవతారం తీసుకున్నట్లయితే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులు, జయ విజయులు. అలాగే సనకాదులు దివ్యర్షులు, వాళ్ళు బ్రహ్మచారులు, వాళ్ళు గొప్ప తపోనిష్ఠులు కాబట్టి ఏ లోకానికి ఎక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా వాళ్ళకి అడ్డంకి చెప్పేది వీల్లేదు. ఆ పొరపాటు జయ విజయులు చేశారు. వాళ్ళు మీకు వైకుంఠ భాగ్యం పోవుగా కానీ శాపం ఇచ్చారు. వీళ్ళు పోయి విష్ణుమూర్తి కాళ్ళ మొదలు పడితే ఇవ్వడమే కానీ తప్పించే మాకు తెలియదని సనకాదులు వివరిస్తారు. అప్పుడు విష్ణు వైరంతో 3 జన్మలు వస్తారా, సాత్వికంతో 7 జన్మలు అని అడిగితే వైరం 3 జన్మలు చాలు అని చెప్పారు. ఇది అసలు స్టోరీకి ప్రధానంగా పడ్డ స్టెప్. ఈ సెన్సింగ్ ఆర్గాన్స్తో చెప్తాం జయ విజయులు సెన్సింగ్ ఆర్గాన్స్. సెన్సింగ్ ఆర్గాన్స్ అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, స్కిన్ నిన్ను ఎడ్యుకేట్ చేస్తాయి. ఏ ఎడ్యుకేషన్ అయినా చేస్తాయి, మంచి చెడు. కళ్ళు చూడగానే, చెవి వినపడగానే, వాసన రాగానే, టేస్ట్ దొరకగానే, చల్లని స్పర్శ శరీరానికి తాగగానే అవి మొత్తం బాడీని అలర్ట్ చేస్తాయి. సో ఈ విధంగా మానవునికి యొక్క దేహానికి ఉన్నటువంటి సంబంధం ఈ విధంగా తీసుకున్నప్పుడు పరమాత్మ విష్ణువు, అమ్మవారు ప్రకృతి. అప్పుడు ప్రకృతి మాత అమ్మవారు తన ధర్మం ప్రకారం పిల్లల పక్షాన ఉంటూ బాధలు పడడానికి సిద్ధపడుతుంది. ఈ జయ విజయులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా అవతారం తీసుకుని వీళ్ళు ఎలా వచ్చారు అసలు ఈ అవతారాలకి? ఈ యొక్క దితి అతిథి, కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు దితి, అదితి. చిన్న భార్య ఈ యొక్క టైం సంధ్య వేళలో సంభోగానికి భర్తను ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణలో ఏర్పడ్డ ఆ యొక్క గర్భంలోకి వచ్చిన పిల్లలే ఈ యొక్క జయ విజయులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. ఆ యొక్క ముని, నీ పాపం పండింది, నువ్వు కర్మ కొద్ది ఇలా కన్నావు, నీకు రాక్షసులు పుడతారు, వాళ్ళ ద్వారా చాలా అరిష్టాలు జరుగుతాయని చెప్పేసి ఆయన దారిని ఆయన తపస్సులోకి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు యొక్క గుర్తుంది, ఎంత తొందరగా విష్ణువుని చేరాలి అన్న ఆత్రము ఉంది వీళ్ళకు. వీళ్ళు చేయాలి, ఇంకా వీళ్ళ సంకల్పం ఏమీ ఉండదు ఇక్కడ.
మేము తొందరగా పాప పనులన్నీ చేసేసి అయ్యా సమక్షానికి వెళ్ళిపోవాలని ఉంటుంది. ఈ యొక్క హిరణ్యాక్షుడు భూదేవిని చేపలాగా మార్చి సముద్రంలోకి తొక్కిపెట్టేస్తాడు. అమ్మవారు ప్రాధాయపడుతుంది. తెలుసు తన కొడుకే తనను తొక్కుతున్నాడని, భరిస్తుంది. విజయులు తన సంతానం కదా, వాళ్ళని తన దగ్గరికి తీసుకోవాలని. అలా భరించినప్పుడు ఆమె ప్రభువును విన్నవించుకున్నప్పుడు హరికి ఆయన ఈ యొక్క వరాహ అవతారం ఎత్తి భూదేవిని పైకి తీసుకొచ్చి తీసుకురావడం గమనించిన హిరణ్యాక్షుడు పురుగులాగా మారి ఆ పక్కన ఉన్న పేడలో దొరుకుతాడు. ఈయన అమ్మవారిని పైకి తీసుకొచ్చి వరాహమూర్తి కదా, ఆ మలాన్ని నమిలేసి ఆ పురుగుని చంపేస్తాడు. ఇది స్టోరీ మనకు సినిమాల పూర్వం నుంచి మనం చూస్తున్నాం. నమిలేసి ఇప్పుడు మానవ జీవితానికి ఇది ప్రతి ఒక్క అవతారము, ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క స్టోరీ, యోగము మానవ జీవిత సంబంధంతోనే పురాణాలు ఉన్నాయి. ఇది తెలియని వాళ్ళందరూ కూడా అంధకారంలో నిలువై ఉన్నటువంటి జాతులు, కులాల మతాల వర్గంతో ఏమీ తెలియకపోయినా ఎగిరెగిరి పడుతున్నారు. ప్రపంచం మొత్తం మీరు పందులకు పూజిస్తారు, చేపలకు పూజిస్తారు. ఈ యొక్క అవతారం ఇంకొకటి అటువంటిది. మరి అలాగే మానవుని ఏం చేస్తాడు భగవంతుడు? ఇక్కడ హిరణ్యాక్షుని ఇలా మలంలో దక్కునని చంపేసి ఒక అవతారం శిక్ష వేసేసి తీర్చేశాడు. మానవుడు పుట్టగానే ప్రామిస్ చేసి వచ్చిన విషయాలన్నీ మర్చిపోతాడు. 3 నిలబడి ఊకొట్టి బోర్లు పడేసరికి అయ్యేవారికి అన్నీ మర్చిపోతాడు. గాఢ నిద్రపోయి ఉలికిపాట్లు పోయి ఆ బేబీకి అప్పటి నుంచి మాతృస్పర్శ, ఐడెంటిఫికేషన్ ఇవన్నీ వస్తాయి. ఇలా తొక్కి పెట్టగానే ఇక్కడ అమ్మవారు మొరపెట్టుకోగానే ఏం చేస్తారు, తెచ్చాడ పెట్టేసిన తర్వాత 25 years ఎడ్యుకేషన్. టీనేజ్లో 14 years నుంచి బాడీలో హార్మోన్స్ రైజింగ్ పీరియడ్. ఇక్కడి నుంచి అహంకారం, నాది, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా ఫ్రెండ్స్, నాది, ఇది నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నీ 14 ఏళ్ళ నుంచి 25 వరకు, 25 వరకు. 25 వచ్చేసరికి పెళ్ళిడు వచ్చేస్తుంది. గృహస్థాశ్రమ ధర్మం. ఇంతవరకు ఏం చేశాను నేను? స్థిరపడ్డానా? అయ్యో నా ఫ్రెండ్స్ అంతా స్థిరపడ్డారు, నేనేమో ఇలా అయిపోయాను. ఏదో చేయాలనుకున్నాను, ఏదో అయ్యాను. ఏదో ఒకటి గంతకు దక్క బొంతం తెచ్చి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులకి. వాళ్ళకు వయసు ఉడుగుతుంది, వాళ్ళగా బాధ్యతలు తీర్చుకోవాలి కదా. చేయగానే గృహస్థాశ్రమ భారం, తల్లి, పిల్లలు, పెళ్ళాము, బంధువులు, ఫ్రెండ్స్, భిక్షగాళ్ళు అందరికీ సంపాదించిన దాంట్లో నుంచి కొంచెం దానం స్వీకరించేవాళ్ళు. దైవానికి 10వ భాగం కూడా తీసి పెట్టాలి. అది తిరుమల వెంకటేశ్వర స్వామికి వెళ్తుంది. వడ్డీ కాసుల వాడు వడ్డీ చేస్తాము హుండీలో అని. 10వ భాగం ఆ విధంగా చేర్చాలి. ప్రతి ఒక్కళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మన మతంలో కూడా వెంకటేశ్వర స్వామి నిదర్శనం ఉన్నాడు కాబట్టి మనం ప్రతి టెంపుల్లో మన కోరికకు తగ్గట్టుగా, మనం శక్తికి తగ్గట్టు అంతో ఇంత ముడుపు గట్టి వేయాలి. ఇక్కడ ఆ స్థితిలో ఉంటాం. 50 ఏళ్ళు వచ్చాక ఎక్కడ యవ్వనంలో ఎవరిని కన్నావో వాళ్ళకు పెళ్ళి చేసే ముందు ఒక్కరోజు పోయి నువ్వు అద్దంలో నీ ఫేస్ని గమనించు. స్కిన్ అంతా ముడతలు పడిపోయి ఉంటుంది, దగ్గరకు వచ్చేస్తుంది, శరీరంలో ఆయాసం పెరుగుతుంది, అయినా అహంకారం వేడదు. పళ్ళు అప్పుడే నొప్పులు స్టార్ట్ అవుతాయి, మోకాళ్ళు అప్పుడే అరగడానికి సిద్ధంగా ఉంటాయి, నడవడానికి వీలుగా లేక. అప్పుడు అహంకారం బయటికి పోకుండా అట్లే ఉంటుంది. ఓ పక్క ఉచ్చలు పోసే మనవడు మనవరాల్ని పక్కన బండేసుకొని ఆ స్థితికి నెక్స్ట్ నేను పోతున్నానని గమనించుకోకుండా ఇంకా పిల్లలు తమ చేతుల్లో లేరని ఇంకా అహంకారంతో మాటలు, పళ్ళు గురుక్కోవడాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 75 వస్తుంది.
అన్నిటిల్లో పుర్లుతో ఉంటే తీసుకుపోయి పాకలో పడేస్తారు. అప్పుడు వస్తాడు హరి అనే నామస్మరణ. ఆ హరిని పిలవగానే ఈ యొక్క మలంలో ఇరుక్కొని ఉన్నటువంటి హిరణ్యాక్షుని ఎలా రక్షించాడో హరివరాహ అవతారంలో, మనం కూడా మన మలమూత్రాలలో ఇరుక్కొని ఇన్ని రోజుల నుంచి జననంలో ప్రామిస్ చేశాము, వచ్చాము, ఇంతవరకు వచ్చాము, మళ్ళా ఇప్పుడు పిలుస్తున్నాం హరి అని. అప్పుడు మనకు మరణం అనే మృత్యుదేవత చేత స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తూ ఆ శరీరాన్ని వదిలింపజేసేదే ఈ యొక్క వరాహ అవతార వివరణ. స్వస్తి.